భారత ప్రధాని నరేంద్ర మోదీ ఏ దేశంలో పర్యటించినా ముఖ్యంగా అక్కడి ప్రవాస భారతీయుల్లో ఆనందోత్సాహాలు అంబరాన్నంటుతున్నాయి. 2 దేశాల పర్యటనలో భాగంగా తొలుత బ్రూనై పర్యటించిన మోదీ బుధవారం రోజు సింగపూర్లో అడుగుపెట్టారు. 6 ఏళ్ల తర్వాత మోదీ సింగపూర్లో తొలిసారి అడుగుపెట్టడంతో ఆయనకు చాంగి విమానాశ్రయంలో అధికారులు ఘన స్వాగతం పలికారు. ఎన్ఆర్ఐలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఎయిర్పోర్ట్లో ప్రధాని నరేంద్ర మోదీ ఎన్ఆర్ఐలతో ముచ్చటించారు. అక్కడి మ్యూజికల్ ట్రూప్లోని డోలును లయబద్ధంగా వాయిస్తూ అందర్నీ మరింత ఉత్సాహపరిచారు ప్రధాని మోదీ. సింగపూర్ పీఎం వాంగ్ ఆహ్వానం మేరకు 2 రోజుల పాటు ప్రధాని మోదీ సింగపూర్లో పర్యటిస్తున్నారు. సింగపూర్లోని హోటల్కు ప్రధాని మోదీ చేరుకున్న వెంటనే అక్కడ ఉన్న భారతీయ కమ్యూనిటీ ప్రజలు ఆయనకు ఘన స్వాగతం పలికారు. ప్రధాని అక్కడి ప్రజలకు ఆటోగ్రాఫ్లు కూడా ఇచ్చారు. భారత సంతతికి చెందిన మహిళలు కూడా ప్రధాని మోదీకి రాఖీ కట్టారు. ఈ సందర్భంగా ప్రజల్లో ఉత్సాహం కనిపించింది. భారతీయ కమ్యూనిటీ ప్రజల ఉత్సాహాన్ని చూసిన ప్రధాని మోదీ కూడా మహారాష్ట్ర ట్యూన్కు డోలు వాయించారు. ఈ సందర్భంగా గణపతి బప్పా మోరియా అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. పీఎం మోడీ డ్రమ్ వాయిస్తున్న వీడియో సోషల్ మీడియాలో వేగంగా వైరల్ అయింది. అక్కడ ప్రధాని దాదాపు 6 సంవత్సరాల తర్వాత జరుపుతున్న మొదటి పర్యటన ఇదే. ప్రధాని నరేంద్ర మోదీ తన పర్యటనలో భాగంగా ఆ దేశ పీఎం వాంగ్తో పాటు ప్రెసిడెంట్ ధర్మన్ షణ్ముగరత్నం, సీనియర్ మంత్రులను కలుసుకున్నారు. మోదీకి వాంగ్ ప్రత్యేక డిన్నర్ ఆతిథ్యం ఇచ్చారు. గురువారం ఉదయం సెమీకండక్టర్, ఎలక్ట్రానిక్స్ రంగంలో ప్రముఖ కంపెనీ అయిన ఏఈఎం హోల్డింగ్స్ లిమిటెడ్ను ప్రధాని మోదీ సందర్శించారు. ఇద్దరు నేతలు గ్లోబల్ సెమీకండక్టర్ పరిశ్రమలో కంపెనీ పాత్ర, దాని కార్యకలాపాలు, భారతదేశం కోసం ప్రణాళికల గురించి చర్చించినట్టు విదేశాంగ మంత్రిత్వ శాఖ ఒక పత్రికా ప్రకటనలో వెల్లడించింది. భారత్, సింగపూర్ మధ్య స్నేహాన్ని విస్తృతం చేస్తూ ఇరు దేశాల మధ్య సాంస్కృతిక సంబంధాలను మరింత ముందుకు తీసుకెళ్తామని ప్రధాని మోదీ అన్నారు. ఇరు దేశాల దౌత్య సంబంధాలకు 60వ వార్షికోత్సవం, వ్యూహాత్మక భాగస్వామ్యానికి 10వ వార్షికోత్సవం సందర్భంగా మోదీ ఈ పర్యటన జరుపుతున్నారు. 1965 నుంచి భారత్, సింగపూర్ మధ్య దౌత్య సంబంధాలు కొనసాగుతున్నాయి. 2015లో మోదీ సింగపూర్ పర్యటనలో వ్యూహాత్మక భాగస్వామ్యం కొత్త పుంతలు తొక్కింది.